విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నేను ఉంటానే చాలు, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానే సయ్యా. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియో నాకిల సమానము, నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియో నాకిల సమానము, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానే సయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానే సయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. పరిశుద్ధుడైన దేవా నీ నామానికి స్తోత్రములు. తండ్రి నీ నామానికి వందనములు నా తండ్రి. పరిశుద్ధుడ మహోన్నతుడా ఈ సమయంలో నా తండ్రి అవునా ప్రభా నాకు మందిర మొదటి వార్షికోత్సవానికి నా తండ్రి మేము స్తుతించడానికి ఆరాధించడానికి నా తండ్రి చేరిరాగా మీరు మా హృదయాలతో మాట్లాడండి నా ప్రభా, మా యొక్క హృదయాల్లో కార్యములు జరిగించండి నా తండ్రి. ఇంతవరకు నా ప్రభా గత సంవత్సరము మొదలుకొని ఇదే సమయంలో ఇదే రోజు ఇదే సమయం నా తండ్రి ఇదే గడియ నా ప్రభా మా కొరకు ఒక నూతన మందిరాన్ని మీరు ఏర్పాటు చేసి సృష్టించారు. అదే మందిరంలో నా ప్రభా ఆ రోజు ఆ దినమున ఎంతమంది అయితే స్తుతించి ఆరాధించామో ఈ దినము కూడా నా తండ్రి ఇదే స్థలంలో ఇదే గడియ ఇదే సమయంలో నా తండ్రి మమ్మల్ని నిలబెట్టి మరొకసారి నా తండ్రి ఆ యొక్క నూతన వార్షికోత్సవాన్ని నా తండ్రి జ్ఞాపకం చేసుకోవడానికి స్తుతించడానికి ఆరాధించడానికి మీరు మమ్మల్ని చేర్చిన గొప్ప దండతను బట్టి స్తోత్రం నా తండ్రి. అవునా ప్రభా మీరు మా మధ్యలో కార్యములు జరిగించేవారు నా తండ్రి. అదే జనాంగాన్ని అదే మనుష్యులను నా తండ్రి అదే విశ్వాసమును నా తండ్రి మాలో ప్రేరేపించుంటున్నారు మాలో పెట్టింటున్నారు నా తండ్రి. ఎందుకు పడతానికి స్తోత్రం నా ప్రభా. అన్న తండ్రి గత సంవత్సరంలో వాడుకున్న దైవ సేవకుని ఈ సంవత్సరం కూడా నా ప్రభా సంతోషముతో ఆరోగ్యముతో సజీవ లెక్కలో ఆయన ఉంచుకొని మరొకసారి నా తండ్రి మా మధ్యలోనికి నడిపించుంటారు. ఇంత గొప్ప అద్భుత కార్యములు పెట్టడానికి స్తోత్రములు. అవునా తండ్రి ఇక్కడ నిలబడి స్తుతించిన ప్రతి బిడ్డని కూడా నా ప్రభా సజీవంతో నా తండ్రి నీ సన్నిధానములో నా ప్రభా ఉంచుకొని నీ రెక్కల చాటుల భద్రపరిచిన నా తండ్రి స్తుతించడానికి ఆరాధించడానికి వచ్చి నా ప్రభా మీరు చేర్చుకొని ఉంటున్నారు. ఎందుకు పడతానికి స్తోత్రం నా తండ్రి. పరిశుద్ధుడా
మహోన్నతుడు అయిన తండ్రి నీ అమర స్తోత్రములు, సర్వశక్తుడైన బద్ధానికి స్తోత్రములు నా తండ్రి. హల్లెలూయా, స్తోత్రం నా ప్రభువా. పరిశుద్ధుడైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ముందున్న వాక్య పరిచర్యలు నా తండ్రి, నీ యొక్క దాసుడు, నీ యొక్క ప్రియ బిడ్డ నా తండ్రి, ఆ యొక్క సేవకుడు నా ప్రభువా వినిపించబోతున్నటువంటి వర్తమానాన్ని అవునా తండ్రి మీరే ఆయన హృదయంలో సిద్ధపాటు చేయమని అడుగుచుంటున్నాం నా తండ్రి. ఇక్కడ చేరి వచ్చి వినుచున్న మాకును శబ్ద యంత్రము ద్వారా ఎందరైతే వినగలుగుతారో వారికి నా తండ్రి వారి జీవితాలు మార్చే విధముగా నీ వాక్యం ఉండులాగున, వారి యొక్క బ్రతుకులు మార్చులాగున, నీ యొక్క వాక్యం ఉండులాగున, మా యొక్క బ్రతుకులు ఆ యొక్క నీ యొక్క విశ్వాసమును పెంపొందించుకోవడానికి కావలసినటువంటి సిద్ధపాటును ఆ యొక్క నీ యొక్క వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడించి నీ యొక్క ఘనమైన అద్భుతకరమైన కార్యములు జరిగించి మా మధ్యలో ఉండి మీరే ఆది నుంచి అంతం వరకు అధ్యక్షత వహించిన తండ్రి యొక్క ప్రదేశములో యొక్క సంఘములో యొక్క సేవ యొక్క మీటింగ్లో నా ప్రభువా నిలబడి ఉంటున్న ప్రతి బిడ్డ అపవాది ఆలోచనలు దూరపరిచి నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ సహోదరుల ఐక్యత, ప్రేమ, అనురాగ, ఆత్మీయ హృదయాన్ని మాలో ఉంచమని నీ దాసుడు వివరించిన వాక్యమును నా తండ్రి అవునా ప్రభువా మా యొక్క దేహాలకు, మా యొక్క హృదయాలకు, మా యొక్క కుటుంబాలకు నింపే మెండైన దీవెన ఆశీర్వాదముగా మార్చమని నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చో.